ఇక మీ అందరికీ తెలుసు తెలంగాణలో ఒక పదం ఉందండి. ఒక పదాన్ని నాకు తెలిసి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పదాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎన్నిసార్లు పలికిల్లో నాకైతే తెలియదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఏమవుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ అనే జపం అత్యంత నిరంతరంగా నిరాటకంకంగా ఒక వ్యక్తి జపం చేస్తున్నాడు. తాను ముఖ్యమంత్రి కాకముందుకు జపం చేసిండు, ముఖ్యమంత్రి అయిన తర్వాత జపం చేస్తున్నాడు. ఎవరనుకుంటున్నారా? మా రాష్ట్ర ముఖ్యమంత్రి అండి. కేసీఆర్ పదం లేని ఆయన నిద్రపోడండి. కేసీఆర్ పదం లేకుండా విపక్షంలో ఉన్నప్పుడు అంతే, అధికారంలో ఉన్నప్పుడు అంతే. కేసీఆర్ 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 కేసీఆర్. అసలు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ అనే వ్యక్తి ఆయనకు దేవుడిగా మారిపోయింది. అందుకే కావచ్చు అంత ఘోరంగా. ఎందుకు అంటే దాదాపుగా నేను ఇచ్చిన ఉపన్యాసంలో చాలాసార్లు కేసీఆర్ పదం పలికిన ఆయననే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏంది ఆ కథ అనేది ఒకసారి చూడాలి మనం. ఏంది అంటే ఇగో చూడు, కేసీఆర్ అనే మొక్కను మొలవనీయ పత్రికా మిత్రులారా రాసి పెట్టుకోండి. ఆయన పార్టీని బతకనీయ, ఎవ్వల్ని ఇడిచిపెట్టా, అందరినీ బొక్కలో వేస్తా, ఊచలు లెక్క పెట్టిస్తా, కేసీఆర్ పేరు వినిపించకుండా చేస్తా. బీఆర్ఎస్ అధినేతపై కేసీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలు. ఇది ఒకటిసారి గుర్తుపెట్టుకోర్రి, మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే మొక్కను మొలవనీయనని రాసి పెట్టుకోమని ఆవేశంతో ఊగిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే మొక్క లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనే పదం లేదు. కేసీఆర్ అనే మొక్క లేకపోతే 1952 నుండి 2014 మధ్యలో జరగని అభివృద్ధి కేవలం 2014 నుంచి 2023 మధ్యలో జరిగింది. అది కాళేశ్వరం నీళ్ళు అయితేంది, 24 గంటల విద్యుత్ అయితేంది, టీఎస్ ఐపాస్ అయితేంది, కళ్యాణ లక్ష్మి అయితేంది, షాదీ ముబారకం అయితేంది, మిషన్ కాకతీయ అయితేంది, మిషన్ భగీరథ అయితేంది. దాంతోపాటు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ ఇల్లులు అయితేంది, మీరు ఇప్పుడు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లులు ఆనాడు కేసీఆర్ ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అయితేంది, కలెక్టరేట్ భవన్లు అయితేంది, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో ఎస్పీ బంగ్లాలు అయితేంది, అద్భుతమైన రోడ్లు అయితేంది, రహదారులు అయితేంది, లేదా నిరంతరంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో భారతదేశంలోనే ఆహార ధాన్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన అదైతేంది. ఇవన్నీ కూడా కేసీఆర్ చలవే కదా. కేసీఆర్ అనే మొక్కను మొలవనీయడం అంటే వీళ్ళ తాత ముత్తాత తరం కూడా కాదు. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. తెలంగాణకు, తెలంగాణ ప్రాంత బిడ్డలకు కేసీఆర్ అనేది పేగుబంధం. ఈ విషయాన్ని మన సార్కు మర్చిపోయినట్టున్నాడు, ఆవేశంతో చెలరేగిపోయాడు, సిగముని నట్టు మాట్లాడుతున్నాడు. కానీ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఒక దిక్సూచి. ఆయనే ఒక తెలంగాణ రాష్ట్రానికి నిజంగా చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రాంత ఆరాధ్య దైవం కేసీఆర్. నేను చెప్తున్నా కదా, ఎంతోమంది అండి పదవుల కోసం ఆశపడి, లేకపోతే డబ్బుల కోసం ఆశపడి ఇంకా కకృతి పడ్డ నేతలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని పట్టుకొని మధ్యలో వదిలేసిలు. కానీ 14 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండి పోరాటం చేసిన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ అనే మొక్కను మొలవనీయను అంటే నువ్వెవరు కేసీఆర్ అని? కేసీఆర్ లాంటి వ్యక్తులు భవిష్యత్తు తరాలలో చాలామంది వస్తారు. కేసీఆర్ అనే మొక్క మొలిసింది, ఉద్యమం చేసింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అయిపోయింది. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కూడా చేసిర్రు. ఇవాళ ఈయనేందో మొలవని అది ఇది అని ఊగిపోతుండు. ఇక చెప్పినా అంటే చేస్తానంటూ మాటలతో రెచ్చిపోయారు. వరంగల్ గడ్డపై నుంచి చెప్తున్న కాస్కో చూద్దామంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. కుట్రలు కుతంత్రాలు అన్నీ తెలుస్తానని, మీ కుట్రలను గుర్తించి ఊచలు లెక్కబెట్టిస్తానని అన్నారు. ఎవరిని ఇడిచిపెట్టేది లేదని, అందరినీ బొక్కలోనే వేస్తానని ముఖ్యమంత్రి అన్నారు. బీఆర్ఎస్ పార్టీని బతకనీయనని శపథం చేశారు. రా అసెంబ్లీకి రా, చర్చ పెడదాం, రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు, ఫామ్ హౌస్లో పడుకుంటే నీ గురించి తెలియదనుకోకు, నాకు ముందు తెలుసు వెనక తెలుసు, మళ్ళీ చెప్తున్నా రా, బయటకు రా అని కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్న పరిస్థితి కనబడుతుంది. ఏమంటున్నాడు అంటే ఎవరిని ఇష్టపెట్టా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇష్టపెట్టుడు ఏంది, ఆయన పట్టుకున్నాడు ఏంది నాకు అర్థం కాదు. ఆయన కేవలం తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, ఆయన పట్టుకునేది ఆయన ఇష్టపట్టేది ఏంది? ఏమన్నా ఏంది ఆయన ఇష్టపెట్టేది ఏంది, పట్టుకునేది ఏంది నాకు అర్థం కాదు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయా, ఇంకేముంటుందండి. ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఇక్కడ ఊచలు లెక్కబెట్టి అందరినీ బొక్కలో వేస్తా, ఊచలు లెక్కబెట్టిస్తా, జైల్లో వేస్తాడట. ఎందుకు జైల్లో వేస్తావు? ఏం తప్పు చేసిర్రని?
అంటే తప్పు చేయకున్నా జైల్లో వేస్తాం. మొన్న నా గురించి తీసుకుపోయినావు కదా పొద్దా హీరో లెక్క, ఏమైపోయింది లాస్ట్కు? నువ్వు విలన్ అని తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థమైపోయింది. ఈరోజు ఏం చేస్తున్నాడు అంటే బెదిరిస్తున్నాడు తెలంగాణ ప్రాంత బిడ్డలు. మరి నువ్వు ఇట్లా బొక్కలు వేస్తా లేకపోతే ఏంది ఊచలు లెక్క పెట్టిస్తా అంటే కూడా దీని మీద కూడా మనోభావాలు దెబ్బతిన్నాయని మీ ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి లెక్కకు. కానీ నీ లెక్క మేము కాదు. మాకు ఇక్కడ వ్యక్తిని ఒక రకంగా ఏంది అంటే ప్రేమించుడు తెలుసు, నీ లెక్క ద్వేషించుడు తెలియదు. నువ్వేం చేస్తున్నావు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎవరిని ఇష్టపెట్టా, అందరినీ బొక్కలేస్తా, ఊసలు లెక్క పెట్టిస్తా అంటే లెక్క పెట్టి ఎవరు ఊసలు లెక్క పెడతారు ఏమవుతుంది అనేది కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది. ఏందో అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును పేరు లేకుండా తుడిసే మొగోడు కానీ మునగాడు కానీ తెలంగాణలో లేడు. ముఖ్యమంత్రి అనేటైనా ఎవ్వరొచ్చినా కొత్త ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్లియర్ కట్గా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైనా కూడా గదే సెక్రటరియట్ పోవాలి, గదే అంబేద్కర్ విగ్రహం కాడ నుండి పోవాలి, గదే అమరవీరుల స్మారక చిహ్నం నుండి నడవాలి. కేసీఆర్ ఇవన్నీ కట్టిండు చేసిండు కాబట్టి గుర్తుపెట్టుకోరు. ఇక కేసీఆర్ను ఉండనియా చేయ అంటే ఇక ఏంది అంటే సూర్యుని మీద ఇట్లా థూ అంటే ఏడబడుతుంది వచ్చే మళ్ళీ మనం ముఖం మీదనే పడుతుంది. గిది కూడా అంతేనండి, మీరు ఎక్కువ పట్టించుకోకూరండి. ఇగో చాలా మంది ఉంటారు, వాళ్ళు చిలక జ్యోతిష్యం అని చెప్తారు, ఒకళ్ళు పాటేషగాళ్ళు వస్తారు, రకరకాలుగా ఉంటారు. వాళ్ళందరూ తెలంగాణలో మనకు జూజుంబీలు, వాళ్ళు కనబడుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు, ఓరుతూనే ఉంటారు. అవన్నీ ఇట్లా వినాలి, ఇట్లా ఇచ్చిపెట్టాలి. మన టార్గెట్ ఏంది 2028వ సంవత్సరంలో లేదా జమిలీ ఎన్నికలు ముందస్తుగా జరిగితే అధికారం కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పండవెచ్చి తొక్కితే మళ్ళీ 50 ఏళ్ళు కనబడద్దు తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే ఏం చేసిందో కూడా నేను చెప్తా, గుర్తుపెట్టుకోరి. ఇగో ఇక్కడ చూడు, 45 నిమిషాలలో 50 సార్లు కేసీఆర్ పేరు పలికిన రేవంత్ రెడ్డి. 45 నిమిషాలలో 50 సార్లు. మా కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డికి ఎంత ప్రేమో చూడురి. నిజంగా ఆయన మనసులో రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే ప్రేమ, బయటికి మాత్రమే అట్లా ఓ అంటాడు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఇచ్చిందే కేసీఆర్, వాళ్ళ మంత్రులందరికీ మంత్రి పదవులు ఇచ్చిందే కేసీఆర్. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు కాబట్టి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. తేకపోతే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎక్కడదని గదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం చేసిండో మీకు తెలుసు కదా, గదే పని చేస్తూ. మనకు తెలియని విషయం ఏమున్నది? ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కేసీఆర్ కాబట్టి కేసీఆర్ పేరు పలకకుండా, నేను చెప్తున్నా కదా, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలు అన్న కేసీఆర్ పదం అన్నిసార్లు పలుకుతుల్లో లేరో కానీ విపక్ష పార్టీలు మాత్రం 45 నిమిషాలలో దాదాపుగా 50 సార్లు కేసీఆర్ పేరు పలికిల్లంటే ఇది అద్భుతం. నిజంగా కూడా చెప్పాలంటే కేసీఆర్ మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేసిండు రేవంత్ రెడ్డి. ఆయన కోపం ఉండొచ్చు గాక, ఏదో ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇగో 30 గంట ఉపన్యాసంలో 22 సార్లు డైరెక్ట్గా 28 సార్లు ఇండైరెక్ట్గా కేసీఆర్ పేరును జపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావుల చుట్టే సీఎం ప్రసంగం అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏమైంది అంటే సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నామజపం చేశారు. హనుమకొండలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో 45 నిమిషాలలో 50 సార్లు కేసీఆర్ పేరెత్తారు. పదే కేసీఆర్ నామస్మరణ చేయడం గమనార్హం. 30 గంట సాగిన ఉపన్యాసంలో 22 సార్లు డైరెక్ట్గా 28 సార్లు పరోక్షంగా కేసీఆర్ను గుర్తు చేశారు. సీఎం ప్రసంగం అంతా కూడా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు చుట్టే తిరిగింది. తీవ్ర స్థాయిలో పదజాలంతో వినియోగిస్తూ తిట్లు తిడుతూ ముఖ్యమంత్రి ప్రసంగం సాగింది. కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తుంటే సీఎం వీరావేశంతో ప్రసంగించారని నెట్టింట పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ అనే పదం లేకుండా, కేసీఆర్ అనే పేరు లేకుండా, కేసీఆర్ అనే పదం ఏది లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఎవరు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉండడండి. మీరందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ అనే పదం, కేసీఆర్ అనే హరీష్ రావు అనే పేరు, దాంతోపాటు కేటీఆర్ అనే 3 పదాలు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రసంగం ఎక్కడా ఉండదు. 45 నిమిషాలలో 50 సార్లు దాదాపుగా పలికిండు అంటే ఇంతకు మించిన అంశం ఇంకొకటి ఉండదు. సో పూర్తి స్థాయిలో కూడా ఈయనకు కేసీఆర్ అనే పదం లేకుండా పరిపాలన చేయలేడు, కేసీఆర్ అనే పదం వాడకుండా ప్రజల్లోకి వెళ్ళలేడు, కేసీఆర్ అనే పదం లేకుండా ఉపన్యాసం చేయలేడు. సో అల్టిమేట్గా ఏంది అంటే కేసీఆర్ నామస్మరణే చివరికి ఆయనకు జపంగా మారిపోయింది అనే విషయం. అంటే ఇక్కడ సోనియా గాంధీని కానీ, ఇందిరాగాంధీని కానీ, రాహుల్ గాంధీని కానీ, ప్రియాంక గాంధీని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ, కాంగ్రెస్ కార్యకర్తల కంటే కేసీఆరే తనకిష్టమనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసిండు. అది కథ, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంకొక విషయం ఏంటంటే పెద్ద డైలాగ్ వేసిండు నేను.
నెలకు తెలంగాణ ఆదాయం ఎంత 18,500 కోట్లు. దీంతో జీతాలు పెన్షన్లు మిత్తిలకెంత 13,000 కోట్లు. మిగతా వాటితో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఆగస్టు